హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఈజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ ఇప్పుడు బాగుండాలనే కోరుకుంటాను. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీ అందరికీ నా తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఎప్పుడూ ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నాకెందుకో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియో చేయాలి అనిపించింది, అందుకే చేశానండి. కానీ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే వినండి. ఒక మంచి మోటివ్తో అయితే నేను ఇది స్టార్ట్ చేశానండి. నేనైతే ఒక్కటే అనుకుంటున్నానండి, ఇప్పుడున్న సొసైటీలో మంచి మాటలు వినడానికి కానీ కనీసం ఎవరు ఇష్టం కూడా చూపించట్లేదండి. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా అయిపోయిందంటే, ఏం చెప్తే ఏమొస్తుందో, వీళ్ళకి ఇవి చెప్పడం అవసరమా, ఏదైనా మంచి చెప్తుంటే దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసేసుకుంటున్నారు అన్న టైప్లో అయిపోయిందండి. కానీ ప్లీజ్ కంప్లీట్గా అయితే మన వే ఆఫ్ థింకింగ్, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. అది మనకే మంచిది కాదండి. మన విలువల్ని, మన ఫ్యామిలీస్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న సొసైటీలో నా వంతు అయితే నేను చేస్తానండి. నలుగురికి నేను మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. కనీసం అందులో ఇద్దరైనా వినాలి, ఒక్కరినైనా ట్రై చేయాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను గివ్ అప్ అస్సలు ఇవ్వను. మీ వంతు ప్రయత్నంగా ఇది కరెక్ట్ అని కనుక మీకు అనిపిస్తే ప్లీజ్ ఇంకో నలుగురికి షేర్ చేయండి. వీలైనంత ఎక్కువగా మంచిని వినడానికి కనుక మనం ట్రై చేస్తే ఎప్పుడూ కూడా పాజిటివ్నెస్సే ఉంటుందండి. మనకి ఆ చెడు చూడాలని కానీ, ఒకవేళ చూసిన అట్రాక్ట్ అవ్వాలి అన్న ఫీల్ అయితే అస్సలు రాదు. ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా అవసరం అని అయితే నాకు అనిపించింది. మీకు కూడా అలానే అనిపించుంటే మీ ఫీలింగ్స్ని అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. నేనైతే గివ్ అప్ అస్సలు ఇవ్వనండి. నాకు వీలైనంతగా నలుగురికి ఒక 4 మంచి మాటలు చెప్పడానికే నేను ట్రై చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకెందుకు లేటు, మీ ఫీలింగ్ని నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.